హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాజిక్ ఆఫ్ మ్యాథ్స్. ఈరోజు మనం ఏరియా ఇంకా పెరిమీటర్ గురించి నేర్చుకుందాం. ఏరియా అండ్ పెరిమీటర్. ఏదైనా ఒక షేప్కి ఏరియాని కానీ పెరిమీటర్ని కానీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. దానికి ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏరియా అంటే ఏంటి? ఏరియా ఈజ్ ఏ స్పేస్ ఇన్సైడ్ ద షేప్. ఈ లోపడున్న స్పేస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏరియా అని అంటాం. ఏరియా అంటే స్పేస్ ఇన్సైడ్ ఏ షేప్. అది ఏదైనా ఒక షేప్ అయి ఉండొచ్చు. ఆ షేప్ మధ్యలో ఉన్న స్పేస్ని మనం ఏరియానికి అని అంటాం. పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఈజ్ ద డిస్టెన్స్ అరౌండ్ ద షేప్. ఈ చుట్టూ ఉన్న డిస్టెన్స్ని మనం సమ్ ఆఫ్ ద బౌండరీస్ అనొచ్చు. డిస్టెన్స్ అరౌండ్ ద షేప్ని మనం పెరిమీటర్ అంటాం. డిస్టెన్స్ అరౌండ్ షేప్. సరే, ఈరోజు మనం కొన్ని షేప్స్కి ఏరియా ఇంకా పెరిమీటర్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఒక క్వాడ్రిలేటర్ తీసుకుంటే స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇట్ ఇస్ ఏ క్వాడ్రిలేటర్. 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ మనం క్వాడ్రిలేటర్ అంటాం. క్వాడ్రిలేటర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. స్క్వేర్లో అన్ని సైడ్స్ని ఏ అని మెజర్ చేస్తే స్క్వేర్కి ఏరియా సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ ఇంటూ ఏ. మరి పెరిమీటర్, స్క్వేర్కి పెరిమీటర్ 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 సైడ్స్ని మనం యాడ్ చేస్తాం. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. సమ్ ఆఫ్ ద సైడ్స్ని మనం పెరిమీటర్ అని అంటాం. సో 4 ఇంటూ ఏ, దాన్ని మనం 4 ఇంటూ సైడ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ రెక్టాంగిల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్న పాలిగాన్ క్వాడ్రిలేటర్ మనకి స్క్వేర్ అయితే, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్న క్వాడ్రిలేటర్లో రెక్టాంగిల్ అవుతుంది. ఇక్కడ మన లెంత్ బ్రెత్ కింద తీసుకుంటాం. మరి రెక్టాంగిల్కి ఏరియా ఏమవుతుందంటే, రెక్టాంగిల్కి ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్. ఇక్కడ ఎలా అయితే మనం సైడ్ ఇంటూ సైడ్ తీసుకున్నాము, రెక్టాంగిల్లో లెంత్ ఇంటూ బ్రెత్ అంటాం. అంటే ఎల్ ఇంటూ బి. వాట్ అబౌట్ పెరిమీటర్? పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ అనుకున్నాం కదా. లెంత్ ప్లస్ బ్రెత్ ప్లస్ లెంత్ ప్లస్ బ్రెత్ అంటే 2 లెంత్స్ ప్లస్ 2 బ్రెత్స్. 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెత్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. అండ్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. ఇది స్క్వేర్ ఇంకా రెక్టాంగిల్ 4 సైడ్స్ ఉన్న క్వాడ్రిలేటర్. ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి ట్రయాంగిల్ అంటాం. ట్రయాంగిల్లో ఏ బి సిని కింద మెజర్ చేస్తే అది స్కేలాన్ ట్రయాంగిల్ అవుతుంది. 3 డిఫరెంట్ లెన్స్ ఉంటాయి. ట్రయాంగిల్కి ఏరియా ఏమవుతుందంటే, ఇక్కడ హైట్ తీసుకుంటాం మనం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది బేస్, ఇది హైట్. మరి పెరిమీటర్ యాజ్ యూజువల్గా సమ్ ఆఫ్ ద సైడ్స్ అన్నమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇంకొన్ని షేప్స్ మనం వాటి ఏరియాస్, పెరిమీటర్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో అర్థమైంది కదా, ఏరియా అంటే స్పేస్ ఇన్సైడ్ ద షేప్ అండ్ పెరిమీటర్ అంటే డిస్టెన్స్ అరౌండ్ ద షేప్.